अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद। ప్రియ విశ్వాస ముస్లిం తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మన జీవితం పరీక్షా సమయం. ఇందులో మనము ఏ పుణ్యం చేసినా దేవుని వద్ద దానికి ఫలితం ఉంది, అంటే పుణ్యం ఉంది. అదేవిధంగా మనము ఏ తప్పు చేసినా సరే, రవ్వంత తప్పు చేసినా సరే దానికి కూడా శిక్ష ఉంది. అయితే ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేసి ఇక్కడ మరణిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆ విశ్వాసం ఇస్లాం చెప్పినదై ఉండాలి. మిత్రులారా, మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం నిషిద్ధ సంబంధాలు. నిషిద్ధ సంబంధాలు రెండు రకాలు: శాశ్వతంగా నిషిద్ధమైనవి, తాత్కాలికంగా నిషిద్ధమైనవి. శాశ్వతంగా నిషిద్ధమైన సంబంధాలు. వివాహానికి శాశ్వతంగా సంబంధాలు నిషిద్ధమవటానికి కారణాలు 3. నసబ్, వంశపారంపర్యం, రక్త సంబంధాలు మూలంగా. 2, ముసాహరత్, అత్తవారితో ఏర్పడిన సంబంధం మూలంగా. రజాత్, పాలు త్రాగించిన కారణంగా. ఒక హదీసులో ఇలా ఉంది: అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, వంశ పారంపర్యం వల్ల 7 సంబంధాలు నిషిద్ధం అవుతాయి, అంటే హరాం అవుతాయి. అత్తవారి మూలంగా కూడా 7 సంబంధాలు హరాం, అంటే నిషిద్ధం అవుతాయి. ఆ తరువాత ఆయన హుర్రిమత్ అలైకుం ఉమ్మహాతుకుం అనే వాక్యాన్ని చివరి వరకు పఠించారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. తల్లి, నాయనమ్మ, అమ్మమ్మ సహా, కూతురు, మనవరాళ్లతో సహా, తోబుట్టువు, సొంత సోదరి అయినా, సవతి సోదరి అయినా సరే, మేనత్త, సొంత మేనత్త అయినా, సవతి మేనత్త అయినా సరే, పిన్ని, సొంత పిన్ని అయినా, సవతి పిన్ని అయినా సరే, అన్నదమ్ముల కుమార్తె, సొంత సోదరులైనా, సవతి సోదరులైనా సరే, అక్క కూతురు, సొంత అక్క అయినా, సవతి అక్క అయినా సరే, వీరందరితో వివాహం నిషేధించబడింది. తండ్రి, తాతయ్య, మాతామహులు, వివాహమాడిన స్త్రీలు, అత్త, నాయనమ్మ, అమ్మమ్మ, సమాగమం జరిపిన భార్య యొక్క మొదటి భర్త ద్వారా పుట్టిన కూతుళ్ళు, అతని సొంత కొడుకులు, మనవరాళ్ల భార్యలతో వివాహ సంబంధం నిషిద్ధం. పాలిచ్చిన స్త్రీ, ఆమె కూతురు, ఆమెకు పుట్టిన కుమార్తెలు కూడా వివాహానికి అనర్హులే. అల్లాహు తాలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు: మీ కొరకు నిషేధించబడిన వారు మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్కా చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్కా చెల్లెళ్ళ కూతుళ్ళు, మేనకోడళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు అక్కా చెల్లెళ్ళు అయినవారు, మీ భార్యల తల్లులు, అంటే అత్తలు, మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల వారి మాజీ భర్తల ద్వారా పుట్టిన మీ సంరక్షణలో ఉన్న కూతుళ్ళు, ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే, కేవలం పెళ్లి చేసుకొని వారికి విడాకులు ఇచ్చేసి ఉన్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి స్ఖలించబడిన వీర్యకణంతో పుట్టిన మీ కొడుకుల భార్యలు, అంటే కోడళ్ళు, మీ కోసం నిషేధించబడ్డారు. ఏకకాలంలో 2 అక్కా చెల్లెళ్లను కలిపి భార్యలుగా చేసుకోవటం కూడా మీ కొరకు నిషిద్ధమే. లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు కూడాను. అన్నిసా 23. పుట్టుకతో కొన్ని సంబంధాలు నిషిద్ధమైనట్లే పాలు త్రాగించటం వల్ల కూడా సంబంధాలు నిషిద్ధం అవుతాయి.
ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ సంబంధం పుట్టుక వల్ల హరాం నిషిద్ధం అవుతుందో అదే పాలు త్రాగించటం వల్ల కూడా హరాం అంటే నిషిద్ధం అవుతుంది. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. వివరణ: ఈ హదీసు వెలుగులో క్రింద పేర్కొనబడిన సంబంధాలన్నీ హరాం అంటే నిషిద్ధం అవుతాయి. పాలిచ్చిన తల్లి, పాలవరుస కూతురు, పాలవరుస సోదరి, పాలవరుస మేనత్త, పాలవరుస పిన్నమ్మ, పాలవరుస భ్రాతృజురాలు, పాలవరుస మేనకోడలు. కనీసం 5 సార్లు చనుబాలు త్రాగటం వల్ల పాలవరుస సంబంధంగా ఖరారు అవుతుంది. అంతకంటే తక్కువైతే అది పాలవరుస సంబంధంగా ఖరారు కాదు. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం: దివ్య ఖురాన్లో పాలవరుస సంబంధం ఏర్పడటానికి కనీసం 10 సార్లు చనుబాలు త్రాగి ఉండాలన్న ఆజ్ఞ అవతరించింది. తరువాత ఈ ఆజ్ఞ రద్దై 5 సార్లు చనుబాలు చప్పరించినా సరే పాలవరుస సంబంధం ఖరారైపోతుందనే ఆదేశం వచ్చింది. ఈ వాక్యం పారాయణం రద్దు చేయబడినప్పటికీ ఆదేశం మాత్రం యథావిధిగా అమల్లో ఉంది. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలియజేశారు: 1 లేక 2 సార్లు చనుబాలు త్రాగినంత మాత్రాన సంబంధం నిషిద్ధం అంటే హరాంగా రూఢి అవదు. దీని తిర్మిజీ, ఇబ్ను మాజా, ముస్లిం క్రోడీకరించారు. 2 ఏళ్ల కాలం వరకు పాలు త్రాగితేనే పాలవరుస మూలముగా సంబంధం హరాం అవుతుంది. ఆ తర్వాత అయితే అవదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమ్ము సలమా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: పిల్లవాడు జీర్ణకోశం నిండే విధంగా పాలు త్రాగినంత వరకు పాలవరుస సంబంధం రిజాఅత్ రూఢి అవదు. అలాగే పిల్లవాడు పాలు విడిపించక ముందే పాలు త్రాగనంత వరకు పాలవరుస సంబంధం ఏర్పడదు. దీన్ని తిర్మిజీ, ఇబ్ను మాజా పొందుపరిచారు. వివరణ: పాలు త్రాగటం వల్ల పాలు త్రాగిన వ్యక్తి ఒక్కనికే ఆ నికాహ్ హరాం అవుతుంది. పాలు త్రాగిన వాని సోదరుడు ఆ స్త్రీని లేక ఆమె కూతుర్ని నికాహ్ చేసుకోగలడు. అలాగే పాలు త్రాగిన వాని సోదరి పాలు త్రాగించిన స్త్రీ యొక్క భర్తను లేదా అతని తండ్రిని లేదా అతని కొడుకును పెళ్లి చేసుకోగలదు. మిత్రులారా, మనము ముందు నేర్చుకుంది అంటే మనం ముందు తీసుకుంది శాశ్వతంగా నిషిద్ధమయ్యే సంబంధాలు. ఇప్పుడు తాత్కాలికంగా నిషిద్ధమయ్యే సంబంధాలు. భార్యతో తాత్కాలికంగా నిషిద్ధమయ్యే సంబంధాలు. భార్య తోబుట్టువును సొంత చెల్లిని కానీ సవతి చెల్లిని కానీ నికాహ్ చేసుకోవటం హరాం అంటే నిషిద్ధం. జహాద్ బిన్ ఫైరోజ్ దైలమీ రహమతుల్లాహి అలీ తన తండ్రి నుండి సంగ్రహించిన విషయాన్ని ఇలా తెలిపారు: ఈయన తండ్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇస్లాం స్వీకరించాను. అక్కా చెల్లెలిద్దరూ నా దాంపత్య బంధంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయను అని విన్నవించుకున్నాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఇద్దరిలో నీకు ఇష్టం ఉన్న ఆమెను ఉంచుకో, 2వ ఆమెను విడాకులు ఇచ్చేయి అని సూచించారు. అబూ దావూద్ హసన్, ఇబ్ను మాజా హసన్. వివరణ: భార్య చనిపోవటమో లేక ఆమెకు విడాకులు ఇవ్వటమో జరిగితే అప్పుడు ఆమె తోబుట్టువును నికాహ్ చేసుకోవచ్చు. భార్యతో పాటు ఆమె మేనత్త లేదా ఆమె పిన్నిని ఏకకాలంలో నికాహ్ చేసుకోవటం హరాం. జాబిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఏకకాలంలో భార్యతో పాటు ఆమె మేనత్తను కానీ ఆమె పిన్నిని కానీ వివాహ బంధంలో ఉంచటాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. వివరణ: భార్య మరణించిన పిదప కానీ విడాకులు ఇచ్చిన మీదట కానీ ఆమె పిన్నితో మేనత్తతో వివాహమాడటం ధర్మసమ్మతమే. వేరొకరి వివాహ బంధంలో ఉన్న స్త్రీని
నికాహ్ చేసుకోవటం నిషిద్ధం. వివరణ 41వ అంశం కింద ఉన్న వాక్యాన్ని చూడండి. వివాహిత స్త్రీ విడాకులు పొందిన మీదట ఇద్దత్ ముగియగానే ఆమెను నికాహ్ చేసుకోవటం ధర్మమే, అంటే ధర్మసమ్మతమే. ఇద్దత్ గడువు కాలంలో విడాకులు పొందిన మహిళను కానీ వితంతువును కానీ వివాహం ఆడటం ధర్మసమ్మతం కాదు. వివరణ 35వ అంశం కింద ఉన్న సూక్తిని చూడండి. ఇద్దత్ గడువు ముగిసిన తర్వాత విడాకులు పొందిన స్త్రీని కానీ వితంతువును కానీ వివాహం ఆడటం ధర్మసమ్మతమే. 3 విడాకులు వేరువేరు విడతల్లో ఇచ్చిన మీదట ఆ మహిళను మళ్ళీ నికాహ్ చేసుకోవటం హరాం, నిషిద్ధం. విడాకులు పొందిన ఆ మహిళ వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవాలి. ఆ భర్త ఆమెతో సమాగమం జరిపిన తర్వాత తనంతట తాముగా ఆమెకు విడాకులు ఇచ్చినట్లయితే అట్టి పరిస్థితిలో ఆ స్త్రీ ఇద్దత్ కాలం ముగించి తన మొదటి భర్తను వివాహం చేసుకోగలదు. 66వ నిబంధన కింద ఉన్న ఖురాన్ సూక్తిని ఒకసారి చదువుకోగలరు. శీలవతి అయిన స్త్రీ వ్యభిచారి అయిన పురుషుని కొరకు హరాం. అలాగే శీలవంతుడైన పురుషుని కొరకు వ్యభిచారిణి అయిన స్త్రీ హరాం. వివరణ 23వ అంశం క్రింద ఉన్న ఖురాన్ సూక్తిని చదవండి. వ్యభిచారిణి అయిన స్త్రీ కానీ వ్యభిచారి అయిన పురుషుడు కానీ పశ్చాత్తాపం ప్రకటించి దిద్దుబాటు చేసుకుంటే అప్పుడు వారితో నికాహ్ ధర్మసమ్మతమే. వ్యభిచారిణి అయిన స్త్రీ పశ్చాత్తాపం చెందిన తర్వాత వివాహానికి ముందు ఆమె గర్భవతి కాదని స్పష్టంగా నిర్ధారణ కావాలి. అంటే ఆమె బహిష్టు అయిన మీదట పరిశుద్ధత పొందాలి. విశ్వాసులైన స్త్రీ పురుషులు ముషిక్కు స్త్రీ పురుషులను వివాహమాడటం హరాం, అంటే నిషిద్ధం. వివరణ 36వ అంశాన్ని 38వ అంశాన్ని క్రింద ఉన్న ఖురాన్ సూక్తిని పరిశీలించండి. ముషిక్ స్త్రీ లేదా పురుషుడు పశ్చాత్తాపం అంటే తౌబా చెందిన పరస్పరం వారి వివాహం జరిపించవచ్చు. దత్తపుత్రుడితో తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ నికాహ్ నిషిద్ధం అంటే హరాం అయినట్లు రూఢి కాలేదు. మిత్రులారా, మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహు తాలా ఆదేశాలు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల విలువలో మనము ఈ వివాహ బంధాలను తెలుసుకున్నాం, అంటే ధార్మిక విద్యను నేర్చుకున్నాం. అల్లాహు తాలా మనందరినీ ధార్మిక విద్య నేర్చుకునే దాని ప్రకారం జీవించే ధార్మిక విద్యను ఇతరుల వరకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ప్రళయ మైదానంలో సాఫల్యం పొందే మరియు స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.